నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ తీవ్ర రూపం దాలుస్తోంది. అమెరికా ఇప్పటి వరకు చైనా పైన 54% అగ్రిగేట్ టారిఫ్ విధించింది. హయ్యెస్ట్ ప్రపంచంలో అన్ని దేశాల కన్నా హయ్యెస్ట్గా చైనా పైన విధించింది. ఇప్పుడు మన దేశం పైన ఇండియా, జపాన్, సౌత్ కొరియాల పైన 26% విధించింది. థాయిలాండ్ పైన 36%, వియత్నాం పైన 46%, బంగ్లాదేశ్ పైన 37%, కంబోడియా పైన 49%, చైనా పైన 54% విధించింది. సో ఈ 54% విధించినందుకు కౌంటర్గా చైనా కూడా అమెరికా పైన టారిఫ్లు విధిస్తున్నట్టు ప్రకటించింది. అంటే అమెరికన్ గూడ్స్ కనుక చైనాలోకి వస్తే భారీగా సుంకాలు విధిస్తామని. సో అమెరికాకు రెసిప్రోకల్ టారిఫ్స్ అని అమెరికా అన్నట్లే చైనా కూడా వీ విల్ నాట్ లై డౌన్, మేము కూడా కౌంటర్ చేస్తామని ఇతర దేశాలు, యూరోప్, కెనడా, ఇతర దేశాలాగే చైనా మరింత గట్టిగానే స్పందించింది. చైనా, అమెరికా అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్స్. వాస్తవంగా చైనా ఎక్స్పోర్ట్స్ మోర్ టు అమెరికా దెన్ వాట్ ఇట్ ఇంపోర్ట్స్. అంటే ట్రేడ్ సర్ప్లస్ చైనాకు అనుకూలంగా ఉంటుంది, అమెరికా వైపు ట్రేడ్ డెఫిసిట్ ఉంటుంది. అంటే చైనా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ. కానీ రెండు దేశాల మధ్య గణనీయమైన ట్రేడ్ ఉంటుంది. ఇప్పుడు చైనా అమెరికా దిగుమతి చేసుకునే అనేక రకాల వస్తువులు చైనా నుంచే వస్తాయి మీకు. అలాగే చైనాలోకి అమెరికా వస్తువులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. మెడిసిన్స్, ఏరోప్లేన్స్ నుంచి మొదలుకొని చాలా వస్తాయి. సో అలాగే చైనా కూడా భారీ ఎత్తున అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అందువల్ల ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్ వార్ అయినా, అంతకుముందు కరెన్సీ వార్ అయినా, అది ఎంటైర్ వరల్డ్ ఎకానమీ పైన, వరల్డ్ ట్రేడ్ పైన ప్రభావం చూపుతూ వచ్చింది. అందుకే మీకు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ దెబ్బతింటుంది అని అంటున్నారు. WTO ప్రకారం వరల్డ్ ట్రేడ్ 1% అయినా తగ్గుతుంది అని అంటున్నారు. సో దీని ప్రభావము అటు అమెరికా పైన ఉంటుంది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే చైనా ఎకనామిక్ గ్రోత్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చైనా లాస్ట్ ఇయర్ 3.9% గ్రోత్ రేట్ ఉంటే ఈ ఇయర్ 4.9% ఉంటుంది అని అంచనా వేశారు. ఇప్పుడు ఇది 1 to 2% తగ్గవచ్చు అని అంచనా. మీకు జెప్ మార్గన్ అండ్ స్టాన్లీ, గోల్డ్మన్ సాక్స్, UBS లాంటి వారు బ్యాంకులు కూడా మీకు చైనీస్ ఎకనామిక్ గ్రోత్ దెబ్బతినవచ్చు అని అంటున్నారు. సో దాంతో చైనా కూడా మేము కౌంటర్ టారిఫ్లు విధిస్తామన్నారు. దీంతో ట్రంప్ మరింతగా రెచ్చిపోయాడు. ఓహో, నేను టారిఫ్లు విధిస్తే నా పైన మళ్ళీ మా అమెరికా పైన టారిఫ్లు విధిస్తావా అని అల్టిమేటం చైనాకి ఇచ్చాడు. ఇంకొక 24 అవర్స్లో కనుక ఈ టారిఫ్లు చైనా విధించిన కౌంటర్ టారిఫ్లు విత్డ్రా చేసుకోకపోతే ఇంకో 50% టారిఫ్ విధిస్తా. అంటే 54% కాస్త 104% అవుతుంది. అంటే $10 వస్తువు చైనా అమెరికాకు ఎగుమతి చేస్తే అది ఈ టారిఫ్లతో $20 దాటిపోతుంది. సో దాంతో చైనా వస్తువులు ఏవి అమెరికాలో అమ్మడానికే సాధ్యం కాదు. మరి దానికి చైనా ఎలా రియాక్ట్ అవుతుంది అంటే, చైనా కూడా చాలా గట్టిగా రియాక్ట్ అయింది. నాకేమి ఇల్యూజన్ లేదు, ట్రేడ్ డీల్ జరుపుకుంటామని. సో మమ్మల్ని చెంప మీద కొట్టి మళ్ళీ దెబ్బతిన్నాక కూడా మమ్మల్ని సారీ చెప్పు అంటే ఐ బెగ్ యువర్ పార్డన్ అంటే అది అయ్యే పనే కాదు, ముచ్చటే లేదు, తగ్గేదే లేదని చైనాకు కూడా ప్రకటించింది. ఇప్పుడు ఏం జరగవచ్చు అనేది ఇప్పుడు ఆందోళనకరంగా మారిపోయింది. ఆల్రెడీ అమెరికాకు చైనాకు మధ్య టెక్నాలజీ వార్ ఉంది. ఇప్పుడు ట్రేడ్ వార్ కూడా జరిగితే చైనా ఏం చేయవచ్చు? చైనా గతంలో కూడా ఎప్పుడైనా తన ఎక్స్పోర్ట్స్ తగ్గితే, ఎందుకంటే చైనా ఈజ్ ఏ హైలీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. డొమెస్టిక్ మార్కెట్ ఎంత విస్తారందో ఎక్స్పోర్ట్స్ కూడా అంతే పెద్దది. ఇండియాతో పోలిస్తే చైనా ఈజ్ మోర్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. అందువల్ల తన ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్ కానప్పుడల్లా చైనా తన కరెన్సీని డీవాల్యూ చేస్తూ వచ్చింది. ఇప్పుడు మన దేశంలోనైనా ప్రభుత్వం కరెన్సీని కంట్రోల్ చేయడం చాలా రోజులైంది, ఆగిపోయి. సో మార్కెట్ డిటర్మైన్డ్గా ఎక్స్చేంజ్ సిస్టమ్. చైనా కరెన్సీ ఈజ్ నాట్ మార్కెట్ డిటర్మైన్డ్ ఎక్స్చేంజ్ సిస్టమ్. స్టిల్ చైనా ప్రభుత్వ కంట్రోల్ చాలా ఉంటుంది. అందువల్ల చైనా తన కరెన్సీ అనే యువాన్ను తగ్గించేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే కరెన్సీ వార్ అంటే కాంపిటేటివ్గా కరెన్సీల విలువను తగ్గించుకుంటూ ట్రేడ్ను క్యాప్చర్ చేసేటువంటి వార్ కూడా మొదలు కావచ్చు. అంటే ట్రేడ్ వార్ కెన్ లీడ్ టు కరెన్సీ వార్. సో ఇదొక మొదటి పాసిబిలిటీ ఉంది. చైనా కనుక తన యువాన్ను డీవాల్యూ చేస్తే. రెండవ పాసిబిలిటీ ఏంటంటే చైనా కెన్
ట్యాక్స్ అమెరికన్ కంపెనీస్. సో ఇలా చైనా కౌంటర్ మెజర్స్ కనుక తీసుకోవడం మొదలు పెడితే ఈ ట్రేడ్ వార్ ఎక్కడి దాకా వెళుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మొదలైంది. సో అమెరికా చైనాల మధ్య ఘర్షణ మనకేంటి అని మనం అనుకోవచ్చు, కానీ ఆ రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ఎకానమీస్ కొట్టుకుంటే అనివార్యంగా కొలేటరల్ డ్యామేజ్ ప్రపంచ ఎకానమీ పైన ఉంటుంది, ప్రపంచ ట్రేడ్ పై ఉంటుంది.